ఫీడ్బ్యాక్ వెళ్ళండి. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఫోన్ తోటి అప్రమత్తం చేసి 108 ఇమీడియట్లీ నెక్స్ట్ స్టెప్ చేస్తున్నా సార్ 10 seconds లో మొదలు పెట్టాలి. ఇంకెక్కడికన్నా పరిగెత్తడం అది చేయొద్దు. చెస్ట్ మసాజ్ చేయడం చాలా ముఖ్యం. కంటిన్యూస్ గా చేయాలి, నిర్విరామం ఆపకుండా చేయాలి. అంబులెన్స్ వచ్చేంత మటుకు ఏది ఉపయోగించేంత మటుకు అది చేయాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. 5 centimeters కానీ 2 inches లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఆగకూడదు మధ్యలో. ఇది రూల్. 30 times చేయడం, 100 times in 1 minute, 30 times ఒక సైకిల్, లేకపోతే 2 minutes లో 5 cycles. Now start chest compression. Place the hand over the lower end of the chest. Maintain 20, 21, 22, 26. 30 మార్లు చేసిన తర్వాత ఏడీ గురించి నేర్చుకోండి. ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ ఇస్ ద కంప్యూటర్ ఇన్స్ట్రుమెంట్. అదే ప్యాడ్స్ కనెక్ట్ చేయమని చెప్తుంది. కనెక్టర్ పెట్టిన తర్వాత అదే అనాలిసిస్ చేస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే అనాలిసిస్ చేస్తుంది. పేషెంట్ టచ్ చేయకుండా షాక్ ఇవ్వాలి అన్నప్పుడు షాక్ ఇవ్వాలి. Charging. Stay clear of patient. Deliver shock now. Press the orange button. Shock delivered. Shock ఇచ్చిన తర్వాత మళ్ళీ చెస్ట్ కంప్రెషన్. This is CPR. Now you can go ahead. The next batch can join. అందరూ స్లిప్ని వేస్తే వెళ్ళండి. ఇప్పుడు బాక్స్ వేసి వెళ్ళండి. బాక్స్ వేసి వెళ్ళండి. అయిపోయిన వాళ్ళు బయట కూర్చోండి. ఛాతి మధ్యలో ఛాతి ఎముక కింది భాగాన్ని చేతిని పెట్టి ఇంకో చేతితో దాన్ని అదిమి ఛాతి లోపలికి అదమాలి. 5 సెంటీమీటర్లు కానీ 2 అంగుళాలు కానీ బలంగా అతి వేగంగా చేయాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. 30 times ఒక సైకిల్, 100 times in 1 minute, లేకపోతే 2 minutes to 5 cycles. మధ్యలో ఆపకూడదు. 1, 2, 30 times చెస్ట్ కంప్రెషన్ చేయాలి. అంటే ఇది కంటిన్యూ చేస్తున్నప్పుడు 30 times అని కాదు, ఏది రాగానే ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ యూజ్ చేయాలి. అది చెప్పినట్టు ప్యాడ్స్ కనెక్ట్ చేసి దాని వాయిస్ విని ఏం చేయాలో చేయాలి. అదే అనాలిసిస్ చేస్తుంది. అదే అనాలిసిస్ చేసి చెప్తుంది అన్నప్పుడు Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now. షాక్ ఇవ్వాలి అన్నప్పుడు బటన్ ప్రెస్ చేయాలి. Shock delivered. మళ్ళీ చెస్ట్ మసాజ్ చేయాలి. సో ఇది కరెక్ట్ గా డూయింగ్ ద CPR. సో 30 times చేయడం ఒక సైకిల్. కానీ 30 times చేయగానే ఏడీ యూజ్ చేయాలి, 100 times చేయగానే ఏడీ యూజ్ చేయాలని ఏం లేదు. చెస్ట్ కంప్రెషన్ కరెక్ట్ వేలో చేసుకుంటూ ఉంటే ఏడీ అందుబాటులోకి వస్తే కనుక చేయాలి. మీరు అనొచ్చు మరి మన దేశంలో ఏడీస్ లేవు కదా అని. ఒకవేళ ఏది లేకపోయినా
the recent concept, even yesterday's news from the American College of Cardiology, hands only CPR అంటే ఛాతీ మద్దతులతోటే కరెక్ట్గా కనుక చేస్తే కొంతమందిని మనం బ్రతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అగైన్ నెక్స్ట్ బ్యాచ్ అట్లీస్ట్ 1 minute కనుక ప్రాక్టీస్ చేస్తే దట్స్ ద కరెక్ట్ వే. అందరినీ అట్లించి పంపాలి. మోకాల మీదనే మోకాలు then the blood pressure is going to improve by 60 to 70 millimeters mercury. We are going to do the chest compression properly. So don't bother about dripping urine or going urine. We have to do it perfectly. We are going to demonstrate the 1 minute CPR again. If someone has a cardiac arrest, ముందు మాట్లాడలేదు కదలటం లేదు కార్డియాక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేయడం మొదటి సూచన. రెండవ సూచన ఛాతీ మద్దం చేయడం. ఛాతీ ఎముక కింది భాగాన్ని చేతులు పెట్టి 5 centimeters కానీ 2 inches లోపలికి అదమాలి. నిర్విరామంగా చేయాలి, మధ్యలో ఆగకూడదు. 2 seconds గ్యాప్ కూడా మనిషిని ప్రమాదంలో నెట్టేస్తుంది, సేవ్ చేయడానికి అవకాశం తగ్గుతుంది. మళ్ళీ ఛాతీ యథాస్థానానికి రావాలి. 30 times ఒక సైకిల్, 100 times in 1 minute or 2 cycles, 5 cycles in 2 minutes. That's the concept. Now start the chest compression. Place the hand over the lower end of the chest on an imaginary line between the 2 nipples with the lower end of the chest. Lock it with the other hand. Okay, don't bend at the elbows. You have to deliver the energy from the shoulders. Push hard and push fast is the rule. Count from 1 to 30 along with me. 1, 2, 7, 8, 9, 10. ఛాతీ మద్దతు చేస్తుంటే ఏది అందుబాటులో ప్రోగ్రామ్ అది చెప్పినట్టు చేస్తే కనుక మనం ఇఫ్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ మానిటర్ ఉంటుంది, ఇది ఏఐడి అదే చెప్తుంది, ప్యాడ్స్ కనెక్ట్ చేయాలని చెప్తుంది. తర్వాత అనాలిసిస్ చేసి అదే చెప్తుంది షాక్ ఇవ్వన్నా వద్దా అనేది. షాక్ అడ్వైజర్ అదే నిర్ణయిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ మానిటర్ ఉంటుంది, ఇది మానిటర్ లేదు. So this is CPR. Then do the chest compression again. So this is the correct way of CPR. Now you can give your feedback. If you have not practiced it properly, stay back and practice again. Okay? Emergency response to Hindustan is full. The other one should start CPR immediately. Chest compression. ఛాతీని లోపలికి అదమాలి. 5 సెంటీమీటర్లు కానీ 2 అంగుళాలు కానీ లోపలికి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. అతి బలంగా అతి వేగంగా ఛాతీ మద్దతు చేయాలి, నిర్విరామంగా చేయాలి, మధ్యలో ఆగకూడదు. ఆగితే మనిషిని బతికించే అవకాశం తక్కువ అవుతుంది. 30 times ఒక సైకిల్, 100 times in 1 minute or 5 cycles in 2 minutes. Now along with me count up to 1 to 30 and practice chest compression. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 30. As you do it, once the AED comes, hear the voice prompts and do as it says. Automatic pads connect చేయాలి. అదే అనాలిసిస్ చేసి చెప్పినట్టు షాక్ అవసరం అంటే అదే చెప్తుంది, అదే అనాలిసిస్ చేస్తున్నాం. షాక్ అడ్వైజ్ అన్నప్పుడు బటన్ ప్రెస్ చేయాలి. Then immediately do the CPR. Okay, this is the CPR. If you are practice feel kaapothe stay back and give your feedback. Okay, thank you.
is 1 cycle, 100 times in 1 minute, or 5 cycles in 2 minutes is the concept. Now count 1 to 30 along with me. 1, 2. 30 times, then usage of AD. ఇది చేస్తున్నప్పుడు AD అందుబాటులోకి రాగానే అదే చెప్తుంది ప్యాడ్స్ కనెక్ట్ చేయమని, Apply pads to patient. అదే అనాలిసిస్ చేసి చెప్తుంది, అది యూసేజ్ Plug చేయాలి. in pad connector next to flashing light. Analyzing heart rhythm. అదే అనాలిసిస్ చేసి చెప్తుంది, then we have to give a shock and it's safe. Shock advised. Charging. Stay clear of pain. Deliver shock now. Press shock to Then immediately do the chest massage. So this is the correct way of doing CPR. Okay. Next batch. And 5 centimeters or 2 inches deeper. It comes with practice. Okay. And once it don't, the chest has to recoil to the original position when you are doing the chest compression. So look at and do it. 1, 2, 9, 10, 11, 12, 13, 22, 23, 24, 25, 29, 30, 30. While you are doing it, one, get the AD, place the pads as it says, apply pads to the patients to the chest. plug in pad connector next to flashing light. It will analyze the heart rhythm, Analyzing heart rhythm. and when it says to give a shock, Touch the patient. Shock advised. Charging. Stay clear of pain. 20. అంటే చేసింది ఇది అవైలబుల్ అటెండ్స్ ఎట్లా పోటీ All of you please be seated. Now the last batch. When someone has a cardiac arrest, place your, if there is no breathing or abnormal breathing, you have to place, immediately call the emergency response system. If you are in US, 911, and if you are in our state, 108, and immediately start chest compression within 30 seconds. Place your hand over this on the table, where we see the monitor and recognize that someone has a ventricular tachycardia or ventricular fibrillation, which is the primary cause for cardiac arrest in majority of the cases. Then, after recognizing cardiac arrest, let a doctor or a house surgeon, PG or assistant, whoever is in the hospital dressing staff, automatically give you place. Okay, these are placed in US, UK and other places, in malls, entertainment places, railway stations, airports. In some of them use them in the schools also. Okay, I will demonstrate the EEG and it doesn't cost much. Now do the chest compression properly. Along with me 30 times. 8, 9, 10, 4, 25, 26, 27, 28, 29, 30. Okay, immediately. Then, so that is this one, and so I think everybody who has come over here might have learned the proper way of CPR, which is meant for hands-on CPR, and now we can give a feedback and leave. The next session is going to start now. Okay. This will be there for half an hour only. So I request everyone who is not seated to cooperate, and after that practice the chest compression.
ఈ కార్యక్రమం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసాము డిఫరెంట్ సెషన్స్లో. ఇప్పుడు ఇది ఎందుకు ఇంతమంది చేస్తే ప్రోగ్రామ్ యూస్ఫుల్ అవుతుంది అందరికీ. సో వాయిస్ 2 నెలల్లో మా దగ్గరకు వచ్చిన కొద్ది అంటే ఏదైనా వాటి చిన్నది కోసని అట్లనే 10 దాకా ఇంటికి పోతుంటే బాగా అడ్డమడేసి పాడుతుంది. దానికి ఎదురుకు గుండె జబ్బు ఏమన్నా ఉండేనా? 3 సార్లు వేడు అన్నాడు. పోయి చూపించుకున్నాడు. బీపీ షుగర్ ఏమన్నా ఉండేనా? లేదు సార్. బీపీ సిగరెట్ తాగడం ఏం పని చేస్తాడు అతను? ఆయన R&Bలో అటెండ్ పని చేస్తారు సార్. బీపీ షుగర్ ఏమన్నా ఉండేనా? ఇంతకుముందు ఏం లేదు సార్. సిగరెట్ తాగేవారా? సిగరెట్ తాగేది సార్. సిగరెట్ తాగేవారు. ఏమైంది అసలు యాక్చువల్లీ? ఉన్నట్టుండి పోగొలేదు సార్. అప్పుడు ఏం చేశారు మీరు? మేము కిడ్స్ అనుకొని నడిచినాం సార్. నడిచి మేము తీసుకుని వెహికల్స్ తీసుకొని 3 హాస్పిటల్ వచ్చాం సార్. తీసుకొచ్చారు, డాక్టర్ చనిపోయాను చెప్పారు సార్. ఇది గుండె జబ్బు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ US, Mr. Srikanth was my school classmate in St. Paul's High School, and you can hear అంటే US లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు వినొచ్చు దీని ద్వారా. తర్వాత ఒక అరగంట లెక్చర్ వినండి. My name is Srikanth. I currently live in Please be US. patient in here. I've been in US since 1988, so you could say I've lived about half my life in US. When it comes to dealing with emergencies, there is a huge gap in the level of awareness between an average person in the United States and an average person in India. People in USA are very aware of medical emergencies and what their role is. When somebody has a cardiac arrest, they know what to do. They call 911, which is their emergency response service. The paramedics come within a few minutes to take care of the situation. But there is also important things that an average person can do while you're waiting for the emergency personnel to come and help with the situation. And those initial moments are critical moments that can change a person's life. CPR is one of the key steps where you administer CPR on a person. This is all while you're waiting for the 911 personnel to come in. And there's also emergency procedures for other emergencies such as drowning, choking, and there is a lot of information that's out there. For average people, there is training available in offices. When I go to office, I'm required to take this training every year to keep my skills up to date, and they provide us with mannequins to have a public health benefit for people in India. The acronym for that is EID, and those are becoming more popular in USA. My office has 2, one on the second floor and one on the main level, and these things are electrodes. I have a whole bunch of these, but if you don't know where to go, where to look, this is of no use. So you need to know there needs to be some kind of, so when you see a fire extinguisher, when you come into an office building and there's a sign that says fire extinguisher and you have a fire extinguisher cabinet, the EID cabinet is just like that. Okay. Can you tell me the other places where it is placed? Is it mandatory to place an EID? Thank you, Srikanth. One last question. Have you attended any CPR class in the US anytime? Yes, I'm required to. Actually, I work on oversee. I manage a building inspection code compliance program in my day job there, and I'm required to take this training, a number of these trainings. CPR training is one of them. So, because we do deal with emergency situations, whether there is a storm. Which I have done. Okay. Now, for all those who are not seated, there is one session which is ending upstairs. After that, you can hear the same lecture upstairs. Otherwise, if you can feel comfortable, you can join the same session. Continue. గుండె ఆగి కుప్పకూలి మరణించిన దురదృష్ట సంఘటన మనం ఎన్నో వింటూనే ఉంటాం. అయితే ఆకస్మికంగా గుండె ఆగి కుప్పకూలిపోవడాన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. తద్వారా జరిగే మరణాన్ని సడన్ కార్డియక్ అంటారు. అయితే ఈ కార్డియక్ అరెస్ట్ అంటే ఇన్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ అంటే వైద్యులు వైద్య సిబ్బంది ఉన్న చోట జరిగితే అక్కడ ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ పొందిన వైద్యులు వైద్య సిబ్బంది ప్రాణరక్షణ ప్రక్రియలు ఉపయోగించే పరికరాలు అన్నీ ఉంటాయి కాబట్టి
వారిని రక్షించే అవకాశం దాదాపు 70% కంటే ఎక్కువనే ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్యక్రమాలు అంటే వైద్యులు వైద్య సిబ్బంది లేని చోట బహిరంగ ప్రదేశాలు, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, పబ్లిక్ ప్లేసెస్లో కనుక జరిగితే అక్కడ ఉన్నవారిని అవగాహన లేక ఈ ప్రాణరక్షణ ప్రక్రియకు ఉపయోగించిన డీఫిబ్రిలేటర్స్ లేక 10 మంది చనిపోతూ ఉంటారు. అయితే శాస్త్రీయంగా ఈ ప్రాణరక్షణ అనేది 6% మాత్రమే ఉంది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్యక్రమాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్యపరంగా మనం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ ఆకస్మికంగా అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అంటే ఆసుపత్రి కాని చోట ఆసుపత్రి వెలుపల జరిగే కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించే వారిని మనం ఇంకా శాతాన్ని 6% నుంచి ఇంకా మనం పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ప్రాణరక్షణ ప్రక్రియ గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం. అయితే ఈ దిశను అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ గురించి, సిపిఆర్ గురించి మన దేశంలో 1% జనాభా కూడా అవగాహన లేకపోవడం కూడా మనం ఎంతోమంది